పాలకుల వివక్షకు వ్యతిరేకంగా కదం తొక్కిన కలం కార్మికులు. నిరసనగా అనేక మంది జర్నలిస్టులు ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు హైదరాబాద్ మాసప్ ట్యాంకులోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎన్పిఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం ఊసేలేదని, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదని, హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసేలేదని, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుకుంటుందని ఆరోపించారు. పదవి విరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తుండగా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయారు. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులకు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జర్నలిస్టులపై ఆవాజ్ దో. ఆవాజ్ దో. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ ఆవాజ్ దో. ఆవాజ్ దో. ఆవాజ్ దో. కమిషనర్ మొండి వైఖరి, మొండి వైఖరి, మొండి వైఖరి, మొండి వైఖరి, కమిషనర్ మొండి వైఖరి, కమిషనర్ వెంటనే, కమిషనర్ వెంటనే, కమిషనర్ వెంటనే, కమిషనర్ వెంటనే. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. రావాలి కమిషనర్ గారు వెంటనే. విలేకరుల పట్ల కమిషనర్ మోదీ వైఖరి. స్థలాలు ఇవ్వమంటేనేమో సుప్రీంకోర్టు కోర్టు తీర్పుని అర్థం పెట్టుకొని ఆ కోర్టు తీర్పుని లిటిగేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదని చెప్తారు. ఏం చేయమన్నా గట్టిగా అడిగితే ఫ్యూచర్ సిటీ అట, ఫ్యూచర్ లేని సిటీ అది. ఫ్యూచర్ ఉందా ఇప్పుడు? ఆ సిటీ ఎప్పుడు కావాలి? ఆ సిటీ ఇచ్చేది ఎప్పుడు? చాలా మంది చనిపోతున్నారు జర్నలిస్టులు. వృద్ధాప్యంలోకి వెళ్ళి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ తెలంగాణ తెచ్చుకున్న కాంచి ఇంతవరకు ఇళ్ల స్థలాలు లేక చాలా మంది జర్నలిస్టులు చనిపోతున్నారు. వాళ్ళ కోరిక తీరడం లేదు. ఎందుకు ఇంత మొండి వైఖరి ప్రభుత్వానికి? స్థలాలు లేవా? ప్రభుత్వ స్థలాలు లేవా? 1000 ఎకరాలు ఉన్నాయి. కంపెనీలకు ఇస్తలేరా? కబ్జాలు చేస్తలేరా నాయకులు? జర్నలిస్టులు ఇవ్వడానికి స్థలాలు లేవా? భూములు లేవా? 100 గజాలు 200 గజాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇంత మొండి వైఖరి వ్యవహరించడం అనేది చాలా తప్పు. దీన్ని ప్రభుత్వం గ్రహించాలి. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో ప్రచారం చేస్తాం. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మేము ఓడిపోతే సారంతో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీసుకుపోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య
అందించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశము మనకు ఎన్నో ఏళ్లుగా వస్తారా రమ్మంటారా? కమిషనర్ గారు వస్తారా? కమిషనర్ గారు వస్తారా? జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారికంటూ ఒక గ్రేస్ పీరియడ్ ఇద్దామని చెప్పేసి ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసినాము. ఇన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఇంకా కూడా ప్రభుత్వం తన మొండి వైఖరిని అదే విధంగా కొనసాగిస్తుంది. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మన యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాము. ఇంతవరకు కూడా ఇక ముందు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశాలు ఉండవు. రాబోయే కాలంలో ఈ విధంగానే ప్రభుత్వం కనుక ఇలాగే వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల యాత్ర చేపడతామని ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల జనచైతన్య యాత్ర ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే రాబోయే రోజుల్లో జర్నలిస్టు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో జర్నలిస్టులను మొబిలైజేషన్ చేసి పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఏదైతే జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఒక సమస్యల మీద పోరాటానికి ప్రభుత్వము చిన్న చూపు చూస్తుంది. మరి చిన్న విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న విన్నపాన్ని కూడా స్వీకరించట్లేదు. ఈరోజు చిన్న ధర్నా కార్యక్రమానికి జిల్లాల నుంచి వస్తున్నటువంటి నాయకులను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయినా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా మరి గవర్నమెంట్ ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఇక్కడ జర్నలిస్టులను ఎందుకు పోగు కానిస్తలేరు? ఇది ఫోర్త్ స్టేట్, అందరికీ అవసరం ఉంటుంది, అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఈ జర్నలిస్టులను అడగదొక్కుతుంది. కనుక రాబోయే రోజుల్లో ప్రతి జర్నలిస్టు సమన్వయమై ప్రతి ఊరూరా ప్రతి గల్లీలా తిరుగుతూ జర్నలిస్ట్ అంటే ఏంటిదని చెప్పేందుకు కూడా రోజులు వచ్చే ముందున్నాయి. కనుక పోయిన గవర్నమెంట్ ఏమో చేసిందని నేనచ్చినట్టు చేస్తాను ముఖ్యమంత్రి ప్రగల్భాలు కూడా చెప్పిండు. నిజంగా ముఖ్యమంత్రి వారు మీకు విన్నపం చేస్తున్నాము, తప్పకుండా జర్నలిస్టుల సమస్యల మీద మీరు తొందరగా అసెంబ్లీలో మాట్లాడి సమస్యలు సానుకూలంగా చేస్తామని కోరుతున్నాం. జర్నలిస్ట్ ఐక్యత. రానున్న రోజులలో దీన్ని గవర్నమెంట్ అనేది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్టంగా ఒక ప్లానింగ్ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తుందో లేదో కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. దాని తర్వాత రానున్న ఏప్రిల్ తర్వాత దశల వారీగా జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర భారీ ఎత్తుగా ధర్నాకు సమీకరించుకోవాల్సి ఉంటుంది. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటరియట్ ముట్టడి అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అదే ఫైనల్. ఆ లోపల మనం వ్యవస్థ మొత్తం సిద్ధం చేసుకోవాలి, పోరాటానికి సిద్ధం కావాలని చెప్పిన విషయాన్ని నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను పోలీసు వారికి ఇంటెలిజెన్స్ వారికి కూడా ఒకటే చెప్పాను, దయచేసి మేము అసెంబ్లీ ముట్టడి కాదు, సెక్రటరియట్ ముట్టడి కాదు, జిల్లా నుంచి 4-5 మాత్రమే వస్తారు, ఐఎన్పిఆర్ ఆఫీస్ కాడ శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పాము. కాబట్టి ఇలా పోలీసు వాళ్ళు కూడా మనకు మంచిగా సహకరించారు. కాకపోతే జిల్లాల్లో టెన్షన్ పడ్డారు పోలీసు వారు కూడా, చాలా జిల్లాల్లో అరెస్ట్ చేశారు, ఆపేసారు. అది తప్పు. మేము ఇచ్చింది ఏంటి, హైదరాబాద్ అంటాము, ఐఎన్పిఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తామని చెప్పాము. కాబట్టి అదే అసెంబ్లీ ముట్టడి, సెక్రటరియట్ ముట్టడి అయితే ఈ విధంగా జరగదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వందల మంది జర్నలిస్టులు, వేల మంది జర్నలిస్టులను కదిలించి ఆ కార్యక్రమం చేయబోతాం. కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి ప్రభుత్వం కూడా గ్రహించాలి. మేము శాంతియుతంగానే ఇప్పటివరకు 3వ ధర్నా ఇది శాంతియుతంగా చేశాం. రాబోయే రోజుల్లో ఇలాగే నిర్లక్ష్యంగా వివక్ష చూపితే మాత్రం పని చేయక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది జర్నలిస్టులతోటి హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం చేస్తాం.
చెప్పుకొని అధికారంలోకి వచ్చి జర్నలిస్టులను విస్మరిస్తున్నాం. దీనికైనా మనం తెలంగాణ సాధించింది, దీనికోసమైనా మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది. ప్రత్యేక రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను రోడ్డున పడేస్తారా? ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం జీవో పేరు మీద చిన్న పత్రికలను తేడా వ్యత్యాసం చూపించింది. ఈ రోజు మళ్ళా ఈ 252 జీవో తెచ్చింది. అంటే ఈ జీవోలు మార్చి నేను కాలయాపన చేయడానికే తప్పితే దాని ఉద్దేశాలు వేరే లేవు. దాని కాళ్ళు ఏ మాత్రం అక్రెడిటేషన్ కాళ్ళు తగ్గించడానికే మీరు ఈ జీవోలు మార్చుతున్నారు. నిజానికి ఎంపానల్మెంట్ కు R&Iకి సంబంధం లేదు. ఎంపానల్మెంట్ అనేది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్. R&I రిజిస్ట్రేషన్ ఉన్న ఢిల్లీలో రిజిస్ట్రేషన్ ఉన్న పత్రికకు అన్నిటికీ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలి. ఈ రోజు అందరూ విస్మరిస్తున్నారు. ఎంపానల్మెంట్ కేవలం అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే. ఇది మీరు విస్మరిస్తున్నారు. మనం ఆ దిశగా పోరాటం చేయాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. ఢిల్లీ స్థాయిలో దీని ఉద్యమాన్ని పెద్దగా తీసుకుపోవాలి. R&I ఉన్న పత్రికకు అందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి. ఈ స్థాయిలో మనం తొందరలో ఒక రాష్ట్ర కమిటీ పిలుపు తీసుకొని అసెంబ్లీ కానీ ముట్టడి చేయడానికి మేము కూడా మా జిల్లా నుంచి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని ఈ మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మామిడి సోమయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రారంభం మాత్రమే. ఓన్లీ ముఖ్యమైన నాయకులు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలన్నింటినీ కూడా కదిలించి రాబోయే రోజుల్లో ఇట్లాగే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మొత్తం జిల్లాల నుంచి అందరినీ కదిలించి హైదరాబాద్ ని ముట్టడిస్తాం. సచివాలయాన్ని కూడా ముట్టడించడానికి కూడా మన ఫెడరేషన్ సిద్ధంగా ఉందనేది తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కేవలం కొన్ని సంఘాలకు కొంతమంది నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళతోటే ఇంటర్నల్ గా చర్చలు జరుపుకొని జర్నలిస్టులు ఏం చేస్తున్నారో తెలియకుండా అయోమయంలో పడేస్తున్నారు. ఇంతవరకే అక్రిడేషన్లు, కొత్త అక్రిడేషన్ల ప్రక్రియ ఏమాత్రం జరగలేదు. అక్రిడేషన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ ఇప్పటిదాకా రెన్యువల్ చేసుకుంటూ పోతుందంటే ఎంత సిగ్గుచేట చేయమన్నట్టు. కాబట్టి ప్రభుత్వానికి మనము గట్టిగా హెచ్చరిక చేస్తున్నాము. జర్నలిస్టులని ఈ విధంగా రోడ్లపైకి తీసుకురావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ఏంటిది ఇది? జర్నలిస్టులు ఇలా ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజలు రోడ్ల మీదకి రావట్లేదు. కానీ ఇలా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.